కార్తీక పురాణం 9వ అధ్యాయం 30-10-2025 గురువారం. మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం 9వ అధ్యాయం. వశిష్ఠుడు మళ్ళా జనక మహారాజుతో ఇలా చెప్పారు: ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాము. మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాడో అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు ఇట్లా చెప్పడం ప్రారంభించాడు: మానవుడు చేయు పాపపుణ్యములు సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది పాండవులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువుని కడకు వచ్చి విన్నవించెదరు. మా ప్రభువు వారి కార్యకలాపములను బట్టి చిత్రగుప్తుని చూపించి ఆ మనుజునికి అవసాన కాలమున మమ్మని పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించుచు గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించు వారును, జీవహింస చేయువారును, దొంగ బుద్ధులతో పద్దులు రాసి వడ్డీలను అధికంగా పెంచి ప్రజలను పీడించు వారును, జారత్వము చోరత్వము చే భ్రష్టులగుచు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారును, శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెళ్ళిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డుపడువారును పాపాత్ములు. వారు మరణించగానే తమ కడకు తీసుకువచ్చి వారిని నరకమున తోసి నరక బాధలను పెట్టెదరు. మా ధర్మరాజు గారి ఆజ్ఞ అది. అలా ఉండగా మేము ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. మీరు వీడిని ఎలా మీరు విష్ణులోకానికి ఎట్టా తీసుకెళ్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని అడుగగా విష్ణుదూతలు ఇట్లా చెప్పారన్నమాట. ఇది వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్తున్నారు. అజామీలుడు మరణించినప్పుడు యమదూతలు విష్ణుదూతలు వచ్చినప్పుడు విష్ణుదూతలు యమదూతలను అడిగారు. ఇప్పుడు యమదూతలు విష్ణుదూతలను అడిగారు. ఇప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు ఏమని అంటే: ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మం ఎట్టివో చెప్పదని వినుము. సజ్జనులతో సహవాసం చేయువారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేత సంస్కారం చేయువారు, తులసి వనమును పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయిస్తూ హరిహర నామస్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించిన వారును, తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమున కానీ హరినామస్మరణ చేసిన వారి పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమందు నారాయణ అని స్మరించుచు చనిపోయెను. కాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణలను విని ఆశ్చర్యముంది: ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేను నేటి వరకు శ్రీమన్నారాయణుడి పూజ కానీ వ్రతము కానీ ధర్మములు కానీ చేసి ఎరగను. వర్ణశ్రవములను విడిచి, అంటే బ్రాహ్మణ వర్ణంలో ఏం చెయ్యాలో అవన్నీ కూడా విడిచి కులభ్రష్టుడినై నీచకుల కాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని మీదున్న ప్రేమతో నారాయణ అని పిలిచా. కానీ నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి ఎగాడు. కావున ఓ జనక మహారాజా, తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన
ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరి నామస్మరణ ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. కావున హరిహర నామస్మరణాన్ని విడవవద్దు అని జనక మహారాజు గారికి వశిష్ఠ మహాముని చెప్పారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 9వ అధ్యాయం. 9వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు మీకు ఇష్టమైనవి పితృతర్పణలు, నిషిద్ధ పదార్థములు, నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి.